వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈ రోజు నేను మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి మునగాకు కారప్పొడిని మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మునగాకు కారప్పొడిని ప్రతి ఒక్కరూ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకొని తినండి. సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ మునగాకు పొడి చేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్నవి 2 మునగాకు కట్టలు తీసుకున్నాను. ఈ మునగాకుని మీరు కారప్పొడి కోసం ఎంచుకోవాలి అంటే కొంచెం ముదురాకు తీసుకోండి, బాగుంటుంది. అంటే మరీ ఎక్కువ ముదిరింది కాదు, లైట్గా ముదురాకు తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా తీసుకున్న మునగాకుని ఓన్లీ ఆకులు వరకే సపరేట్ చేసి పెట్టుకోండి. కాడలు వేసుకోవద్దు, ఓన్లీ ఆకులు వరకే సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఈ విధంగా ఆకుల వరకు సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఆకులన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న ఆకుల్ని నీళ్ళల్లో వేసి ఒక 2-3 సార్లు నీట్గా కడగండి. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే నేను ఇక్కడ కప్పుతో కూడా కొలిసి చూపిస్తున్నాను. చూడండి, 2 కప్పులు మునగాకు వచ్చింది నాకు. ఇలా 2 కప్పులు మునగాకుని నీళ్ళల్లో వేసి నీట్గా కడిగి ఇలా వడగిన్నెలో వేసి పక్కన పెట్టేశారనుకోండి ఒక 10 నిమిషాలు, మీకు ఎక్స్ట్రా నీళ్ళన్నీ పోతాయన్నమాట. అలా పోయిన తర్వాత ఈ మునగాకు మొత్తాన్ని ఏదైనా పొడి క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద పెట్టి బాగా ఆరనివ్వండి. 1 గంట లేదా 2 గంటల పాటు ఆరబెడితే బాగా ఆరిపోతుంది. మనకి తడి లేకుండా పూర్తిగా ఆరిపోవాలన్నమాట. అలా వచ్చేంత వరకు ఫ్యాన్ కింద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆరబెట్టుకోండి, బాగా ఆరిపోతుంది. ఇప్పుడు చూడండి, మునగాకు పూర్తిగా ఆరిపోయింది. ఎక్కడ తడి లేకుండా బాగా ఆరబెట్టుకోండి, అప్పుడే కారప్పొడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇలా ఆరబెట్టుకున్న మునగాకును పక్కన పెట్టేసి ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఈ పల్లీలని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి వేయించండి. పల్లీ లోపల వైపు కూడా వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. ఇప్పుడు పల్లీలు వేగాయి. ఈ విధంగా వేగిన పల్లీలని ఏదైనా గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లైట్గా ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి. పప్పులన్నీ దోరగా వేగాలి. ఈ పప్పులు అనేవి ఏవి మాడకుండా చూసుకోండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు చూడండి, అన్ని దోరగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోండి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని ఆరనివ్వండి. మనం మిగతా వేయించుకునే లోపలికి ఇవి ఆరిపోతాయి. ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మరొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 15 లేదా 20 దాకా ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని ఇలా తుంచి వేయడం వల్ల లోపల విత్తనాలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది పొడి అనేది. దీంట్లోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని వేయించేసుకోండి. మీడియం సైజు ఉసిరికాయ సైజు అంతా చింతపండును తీసుకోండి, సరిపోతుంది. ఈ ఎండుమిర్చితో పాటు చింతపండు కూడా కొద్దిగా వేగుతుంది. బాగా వేయించేసుకోండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎండుమిర్చి ఈ విధంగా వేయించుకోవాలి. మరి నల్లగా మాడిపోయేటట్లు వేయించుకోమాకండి. ఇలా వేయించుకున్న ఈ ఎండుమిర్చిని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పులలోనే వేసుకొని అన్ని కలిపి ఆరనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం ముందుగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్న మునగాకు మొత్తాన్ని వేసుకోండి. దీంట్లోనే 2 లేదా 3 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు బాగుంటుంది అనమాట. ఒకవేళ మీకు కరివేపాకు వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. కరివేపాకును కూడా బాగా కడిగి ఆరబెట్టి వేసుకోండి. ఈ మునగాకు అనేది బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లో మీరు కావాలి అంటే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అయినా వేయించుకోవచ్చు. నేనైతే డ్రైగానే వేయిస్తున్నాను. కాస్త ఓపిక్గా నిదానంగా వేయించండి, బాగా క్రిస్పీగా వేగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగాలి. ఒక ఆకుని ఇలా పట్టుకొని నలిపితే ఈ విధంగా పొడి పొడిగా అయిపోవాలన్నమాట. ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ ఆకుని ఏదైనా ప్లేట్లో వేసుకొని దీన్ని కూడా కొద్దిగా ఆరనివ్వండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు వీటిలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తటి పొడిలాగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కాస్త బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. అలాగే మునగాకును కూడా వేసుకోవాలి. మునగాకుని నేను ఒక 2 సార్లుగా వేస్తున్నానండి, ఒకటేసారి పట్టదని.
దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ దాకా వేసాను సాల్ట్, లేదా మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఒకసారి మునగాకు వేసి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిన మునగాకు మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న మిక్సీ జారు మొత్తం ఒకటేసారి పట్టదని నేను ఇలా 2 సార్లుగా వేసుకున్నాను. మీరు పెద్ద మిక్సీ జార్లో అయితే ఒకటేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా మునగాకు మొత్తాన్ని వేసుకున్న తర్వాత లాస్ట్గా ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని అన్నింటినీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవద్దు, కాస్త లైట్గా బరకగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది పొడి అనేది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఏదైనా ప్లేట్లో వేసుకొని బాగా ఆరనివ్వండి. మనం మిక్సీ జార్లో వేసాం కదా, కాస్త వేడిగా ఉంటుంది. అందువల్ల బాగా ఆరిన తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు 1 మంత్ పైనే నిలువ ఉంటుంది. ఈ పొడిని మీరు వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పొడి ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఇంట్లో ఈ పొడి చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.